అన్ని కులాల పాలన పోవాలి, అన్ని కులాల పాలన రావాలి అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ద్వారానే రాజ్యాధికారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో జరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ తొలి వార్షికోత్సవ సభలో పలువురు నాయకులు సామాజిక న్యాయం, రాజ్యాధికారంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ తొలి వార్షికోత్సవ సభలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన భాగస్వామ్యం కల్పించే పాలన అవసరమని అన్నారు. మాజీ జస్టిస్, బీసీ జాతీయ కమిషన్ చైర్మన్ ఈశ్వరయ్య గౌడ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఐక్యతతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధనే జేఏసీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వదిలాలి బీసీఎస్ చేసి బ్యూరోక్రసీలో లేరు, కాంట్రాక్టర్లు చూడండి. ఇలా ఈ రాష్ట్రం నుంచి దేశం వరకు చూడండి, కంపెనీలు చూడండి, ఎవరివి ఆదానీలు, అంబానీలు ఎవరు చూడండి. ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ చూడండి, ఇరిగేషన్ కాంట్రాక్ట్ కావచ్చు, డబ్బు ఫ్లో అయ్యేది చూడండి. ఎక్కడండి డబ్బు కాడలేము. లాస్ట్ చివరకు బ్యాంకులు ముంచుల్లో చూడండి, దాదాపు 1,40,000 కోట్లు గవర్నమెంట్ ముంచినందుకు వాళ్ళు గవర్నమెంట్ బ్యాంకులకు ఇచ్చింది. కానీ ఆ జాబితా చూడండి, ఒక్కడే కూడా ముంచిన దానిలో లేము. సరే ఒకడు మనోడు ముంచి 1,00,000 కోట్లు ఎక్కువ టీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయని సంతోషపడడానికి లేదు. ముంచిన దాని లేదు, సంపాదించిన దాని లేదు, భూములు లేదు, భూముల కబ్జాలు అక్రమం చేసుకున్న ఏమీ లేదు. అంటే ఆర్థిక వ్యవస్థ అక్కడికి పోయింది. చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద చదువుకునేటువంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఇలా ఒక ఐఏఎస్ అయినా, ఒక ఐపీఎస్ అయినా, ఒక ఉన్నతమైనటువంటి పదవి ఉంటేనే గౌరవం ఉంటుంది. అక్కడ పనికి మళ్ళీ పోస్ట్ చేసిన అనుకో ఏమున్నా వచ్చే క్లాస్ కూడా ఉంటాడు చాలా పోస్టుల్లో. మరి కొన్ని వర్గాలు చూడండి ఆటోమేటిక్గా పేరుతో వచ్చేస్తుంది. పూర్ణచంద్ర గారు వెళ్ళిపోయారు బీజేపీ గారు, ఆయన ఎంతో కష్టం మీద లాస్ట్ అయింది. మరి రాజకీయంగా గౌరవం ఎక్కడ ఉంటుంది మన వర్గాల కంటే? రాజకీయంగా చట్టసభలు మనం ఉంటేనే గౌరవం ఉంటుంది. ఒక ఊళ్ళో సర్పంచ్ ఉంటే గౌరవం ఉంటుంది. ఒక మంత్రులు ఉంటే మనం ఏం చేయకుండా కానీ, మనం ఏం డైరెక్ట్ మనం ఏం జామ్ చేయకుండా కూడా పేరుతోనే భయపడతాం. ఉదాహరణ నేను ఎక్సైజ్ మినిస్టర్గా 5 ఏళ్ళు ఉన్నా. మీరు చూడండి, అడగండి ఏ ఊళ్ళో గౌళ్ళు మామూలు బంధు, కేసులు బంధు, జైలు బంధు. చాలా వరకు ఏం చెప్తుందంటే ఒక్కరు కూడా అసలు జైలు కొని లేదని చెప్పి 5 ఏళ్ళ తర్వాత ఒక జైలు డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి చెప్పారు. నేనేం చెప్పలే, ఏం చేయలే. కల్తీ పేరు మీద ఇబ్బంది పెట్టింది. ఇలా పాలు చూడండి, పాలు ఈ రాష్ట్రంలో 12 లక్షల పాలు ఇస్తుంది. 12 లక్షల లీటర్ల పాలు మాత్రమే బరువులు ఇస్తుంది. కానీ ఖర్చు అయ్యేది తెలుసా? 56 లక్షల లీటర్లు పర్ డే ఖర్చు అయ్యింది. గుర్తించబడి నిజంగానే కలుషితం చేసినట్లయితే 700 మంది ఎట్లా చనిపోతారు? గవర్నమెంట్ లెక్కల ప్రకారం, ఎఫ్ఐఆర్ అయిన ప్రకారం చెట్టు మీదకి కింద పడి చనిపోయిండు అని ఫోటోలతో సహా పోలీస్ కేసు అయినట్టు 700 మంది ఉన్నారు. దీనందుకు ఆ లెక్క వచ్చింది. మరి నిజంగానే కలుషితం చేస్తే చెట్టు మీదకి ఎట్లా పడిపోతారు? ఏం అవసరం ఉంటుంది చెట్టు కనికానికి? ఫ్యాషనా సవానికి? అంటే డబ్బు జమ కానియాలి, కులాలలో అధికారం కానియాలి, కొందరికి పరిమితమైనట్లు కుట్రలు చేస్తూ ఉంటుంది. దేశంలో మొత్తం ఏ రాష్ట్రం ఇష్టం అదేవిధంగా. కనుక ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మీరు చేయాలి వైట్ క్లాత్ లోపల ఓటేయాలంటే. మరి ఓటేటప్పుడు ఎవరు భయపెట్టాడు కదా, తుపాకీ నెత్తి పెట్టాడు కదా, ఎందుకు ఓట్లు వేస్తలేరు? దాన్ని కొంచెం విశ్లేషించాం. మా ఉత్తరాలు కూడా రిజిస్ట్రేషన్ పెడతారు. ఎట్లా ఎందుకు వేస్తారు, ఏమైంది, ఏం రోగం వచ్చి వేస్తారు? మన వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఎదురు వేరే కులాలను తిడుతున్నాం కదా, వేరే కులాలను తిట్టే బదులు మన వాళ్ళు మనకెందుకు ఓటు వేస్తలేరు అని ఒక ఆలోచన చేయండి. మన వాళ్ళు మనకు ఓటు వేయాలంటే ఏం చేయాలి అన్నది ఆలోచన చేయండి. మన వాళ్ళకు
దెబ్బతీయడానికి కోర్టు ఆపరేషన్ చేసి పైసలు కమ్మడం పోయి ఎవరైతే మన వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తుంటారో అసలు ఏం జరుగుతుంది అని కూడా చూడండి. ఎప్పుడైతే మన ఓటర్లను చైతన్యవంతులను చేయగలుగుతామో అప్పుడు ఎవ్వరి పని అవసరం లేదు.